ఎలక్షన్ డ్యూటీ మీద వచ్చిండ్రు. మీరు ఏం చేయాలి? రెండు సైడ్ల చేయాలి, సమన్యాయం ఉండాలి. ఎంఆర్ఓ సారు లోపల మొత్తం గొడవ చేపించిండ్రు, దాడులు చేసిర్రు, అన్నీ చేసిర్రు సార్. బయటికి వచ్చేసి మీడియాతోటి ఇరు వర్గాలు గొడవ పడినాయి, క్యాన్సిల్ చేసినాం, పోస్ట్ పోన్ చేసినాం అంటే ప్రూఫ్ చూపి నీ లైవ్ చూపి. సరే ఇరు వర్గాలు గొడవ పడినాం కదా, క్యాన్సిల్ చేసినావు కదా, ప్రూఫ్ చూపి మాట్లాడుకుందాం. అసలు విషయం ఏంటంటే ఎంపీ గారు మంత్రి గారు బయటకు వచ్చి ఏమన్నారంటే టీఆర్ఎస్ బీఆర్ఎస్ సిపిఐ కౌన్సిలర్లు మా మీద దాడి చేశారు, మా గొడవకు వచ్చారు, అందుకే వెళ్ళిపోయారు. సరే దాడి చేసినాం కదా, చూపి లైవ్ చూపి బరాబర్. ఇప్పుడు అయ్యి ఎల్ఈడి మున్సిపల్ ఆఫీస్ మీద ఎల్ఈడి పెట్టి ఏపీ ఎవరేం చేసిరో వెళ్తుంది. ఏపీ దమ్ముంటే ఇప్పుడు ఏపీ కదా, మేము చూద్దాం. ఏపీ మొత్తానికంటే ఎలక్షన్ ఆఫీసర్ గారు ఫెయిల్ అయినట్టు. ఇప్పటికి కూడా ఆ సారొద్దు సార్, ఆ పోలీసులు వద్దు, ఆ ఎలక్షన్ కమిషన్ సార్లు వద్దు, వేరే ప్రత్యేకంగా ఎవరైనా తెప్పించి మాకు ఎలక్షన్ గెలిచినాం సార్. మేము కౌన్సిలర్లం అయినా కూడా కౌన్సిలర్ ప్రమాణ స్వీకారం అయినాక కూడా దాడి చేపించారు సార్. పోలీసు వాళ్ళని సెక్యూరిటీ ఎవరి కోసం పెట్టిరండి? అసలు ఎవరి కోసం పెట్టిరు? మా కోసమా, వాళ్ళ కోసమా, లోపల ఉన్న వాళ్ళ కోసమా, ఎవరి కోసం అసలు పెట్టిరు? మేము అంతా ఏడుస్తున్నాము, అరుస్తున్నాము, మా కోసం ఎవరు రావట్లేదు. వాళ్ళకి ఇలా సిచ్యువేషన్ జరిగిందనుకో పోలీసులు ఎవరు వైపు చెప్పండి, ప్రజలు ఆలోచించండి.